నమస్తే. కూటమి ప్రభుత్వంలోనూ టీడీపీలోనూ నారా లోకేష్ మాటకే విలువ ఎక్కువ. ఈ అభిప్రాయాన్ని బలపరిచేలా టీడీపీ నిర్ణయాలు ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కూడా లోకేష్ మార్క్ అనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి రాజకీయ రిటైర్మెంట్ ఇవ్వడం ఒక్క లోకేష్కే సాధ్యమైంది అని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇదే సీఎం చంద్రబాబు నాయుడు అయితే యనమలను పక్కన పెట్టడానికి సాహసించేవారు కాదు అంటున్నారు. యనమలకు ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయకపోవడం ద్వారా అయ్యా మీ సేవలు ఇక చాలు అని చెప్పకనే చెప్పినట్లయింది అని పలువురు అంటున్నారు. చంద్రబాబు కేబినెట్లో తనకు చోటు దక్కకపోవడంతో తన రాజకీయ భవిష్యత్ ఏంటో యనమలకు లోకేష్ చూపించారు అనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో కొత్త యువ రక్తాన్ని నింపేందుకు యనమలను పక్కన పెట్టాల్సి వచ్చింది అని సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటికే యనమల కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా, అల్లుడు పుట్టా మహేష్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించడాన్ని గుర్తు చేస్తున్నారు. టీడీపీ మొత్తాన్ని యనమల కుటుంబంతో నింపితే ఇక మిగిలిన వాళ్లలో అసంతృప్తి రాదా అని ప్రశ్నిస్తున్న నాయకులు లేకపోలేదు. అయితే చంద్రబాబుకు అత్యంత సంక్షోభ సమయంలో తాను అండగా నిలిచాను అని, ఎమ్మెల్సీగా మరోసారి కొనసాగిస్తారు అని అనుకున్నట్టు సన్నిహితుల వద్ద యనమల అంటున్నారు. తనకు పదవి రాకపోవడానికి ప్రధాన కారణం మంత్రి లోకేష్ అని యనమల ఆగ్రహంగా ఉన్నారు అని తెలిసింది. కేబినెట్లోకి తనను తీసుకోకపోవడంతో ఎమ్మెల్సీని రెన్యువల్ చేయరు అని ముందే అర్థమైంది అని, నేడు అదే నిజమైంది అని ఆయన అంటున్నారు అని సమాచారం.